హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం టెట్కి సంబంధించి అప్పటికే 2 వీడియోలు చేయడం జరిగింది. సో ఓల్డ్ దాని మీద ఈ రోజు కొన్ని టిపికల్ సమ్స్ డిస్కస్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సో ఇంతకు ముందు ఏమైనా 2 వీడియోలు చూడకపోతే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, పార్ట్ 1 పార్ట్ 2 అది కూడా చూడండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, -3/7 -3/2 -3/4 అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ రాయాలి. సో ఇందులో స్మాల్ ఏది బిగ్ ఏది అనేది ముందు మీరు ఎల్సిఎంని కట్టండి. ఈ 7, 2, 4 ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఇంగ్లీష్లో కూడా ఏమంటున్నారు, చాలా మంది అసెండింగ్ ఆర్డర్ ఇది. సో క్వశ్చన్ 7 to 4 ఎల్సిఎం ఎంత అవుతుంది? 28. సో 28 అంటే 28లో 4 టైమ్స్ అంటే ఇంటూ 4 వేసుకోండి. 3 4 12 అంటే -12. 28లో ఎంత పోద్ది? 14 కదా, 14 టైమ్స్ అంటే ఎంత? -42. 4 28లో 7 టైమ్స్ -21. ఇందులో స్మాల్ ఏది? మైనస్లో ఉంది కాబట్టి +42 అయితే పెద్దది, -42 చిన్నది కాబట్టి ఇది ముందు చిన్నది అంట. -3/2 లెస్ దాన్ తర్వాత ఎంత? -21. -21 అంటే -3/4 లెస్ దాన్ తర్వాత -3/7. సో ఇది ముందుది ఫస్ట్ది, తర్వాత సెకండ్ వన్ ఇది, తర్వాత థర్డ్ వన్ ఇది. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఎందుకంటే మైనస్లు ఉన్నాయి కాబట్టి, ప్లస్లో ఉంటే 42 పెద్దది అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, దీర్ఘ చతురస్రాకార క్షేత్రవేగ పొడవులో 40% పెరిగి వెడల్పులో 10% తగ్గితే దాని వైశాల్యంలో మార్పు ఎంత? దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, చూసుకోండి. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, పొడవులో లెంత్ ఎంత పెరిగింది? +40%. అవునా? వెడల్పులో ఎంత తగ్గింది? తగ్గిందంటే 10% అంటే -10%. సో మనకి సూత్రం ఏంటంటే x + y, ఎక్స్ అనేది అక్కడ మనకి లెంత్, బ్రెడ్త్ అవుతుంది, ప్లస్ xy/100. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. ప్లస్ వస్తే మనకి పెరుగుదల, మైనస్ వస్తే మనకి తగ్గుదల అనమాట. ఎక్స్ అంటే ఎంత? 40 + 40, y అంటే -10 ప్లస్ xy అంటే 40 × -10/100. ఓకేనా? సో 40 - 10 అంటే ఇది 30 ప్లస్ 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4 × -1 -4. అప్పుడు ఎంత అయింది? 26% పెరుగుదల. ప్లస్ వచ్చింది కాబట్టి. అదే మైనస్ వచ్చింది అనుకోండి, తగ్గుదల అవుతుంది. ఓకే, షార్ట్ కట్ వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, x + 1/2 + 1/3 + 1/4 + 1/5 = 12 అయిన x విలువ ఎంత? ఇది ఒక్కొక్క స్టెప్ చేసుకోండి. ఇది దాన్ని రివర్స్ రాస్తుండాలి. 4 + 1/5 ఎంత? 5 × 20 21/5. సో ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? 3కి ఏం చేయాలి? రివర్స్ రాయాలి. ఎందుకంటే ఇది 21/5 కదా, రివర్స్ అయితే 1/21/5 అంటే 5/21. దీన్ని సింప్లిఫై చేయండి. 21 అంతా 63 68. మళ్ళీ 3తో అయిపోయింది కదా, నెక్స్ట్ 230. 2 ప్లస్ దీని రివర్స్ 21/68. దీన్ని చేస్తే ఎంత? 68 ఎల్సిఎం 136 + 21 ఎంత? 157/68. 157/68. 2తో అయిపోయింది. నెక్స్ట్ దీన్ని రివర్స్ రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ ఇంకా నెక్స్ట్ ఉన్నది ఎంత? 4 అయిపోయింది, 3 అయింది, 2 అయింది, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ దీని రివర్స్ 68/157 = 12. సో అప్పుడు మనకి ఎక్స్ కావాలంటే 12 - 68/157. సో మనకి ఎల్సిఎం ఎంత ఉంది? 12/157 అవుతుంది. సో 157 ఎల్సిఎం కింద తీసుకోవాలి. సో ఎంత అవుతుంది ఎల్సిఎం? 157. 157 × 12 ఇక్కడ మల్టిప్లై చేసుకోండి. 12 7 = 84, 12 60 68, 12 1 12 1884 -68. సో ఎక్స్ వాల్యూ ఇందులో 68 సబ్ట్రాక్ట్ చేయండి. 1816/157 దట్ ఈస్ ఎక్స్ వాల్యూ. సో ఈ విధంగా అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది మీరు చూసుకోవాలి. ఓకేనా? స్టెప్ ఏం చేశాను? ముందు 4 + 1/5 చేశాను. దీన్ని రివర్స్ రాసుకోవాలి. ఎందుకంటే 1/, ఉంది కదా, రెసిప్రోకల్ అవుతుంది. 3 + 5/21. ఈ వచ్చిన ఆన్సర్ మళ్ళీ రివర్స్ రాయాలి. 21 + 68 230 అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్తో చేసినప్పుడు ఇది రివర్స్ అవుతుంది. సో ఈ వచ్చిన వాల్యూ మొత్తం 12కి ఈక్వల్ చేయాలి, ఎందుకంటే 12 ఇచ్చాడు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. బిట్టు ఇటువంటి లెక్క చాలా సార్లు ఇస్తున్నాడు. అమన్ వయసు అతని కొడుకు వయసుకు 3 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకు 5 రెట్లైన వారి ప్రస్తుత వయసు ఎంత?
మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, కంగారు పడకూడదు. ముందు ఎవరిది, అతని వయసు, కొడుకు వయసు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొడుకుని వయసుని ముందు కొడుకు వయసు ఎక్స్ అనుకోండి. ముందు ఏమనుకోవాలి, కొడుకు వయసు. కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఇందులో, ఎక్స్ అనుకోవాలి. అమ్మన్ వయసు అంటే తండ్రి వయసు 3 రెట్లు. అమ్మన్ వయసు అంటే తండ్రి వయసు 3 రెట్లు అంటే 3x. 10 సంవత్సరాల క్రితం అంటే 10 years ఎగో బ్యాక్ అంటే తగ్గుతుంది అనమాట. 10 సంవత్సరాల క్రితం అప్పుడు కొడుకు వయసు ఎంత ఉంటుంది? 10 సంవత్సరాల తర్వాత అయితే ప్లస్ అవుతుంది, 10 సంవత్సరాల క్రితం అయితే మైనస్ అవుతుంది, -10. కొడుకు వయస్సు x - 10. అమ్మన్ వయసు ఎంత అవుతుంది? ఇప్పుడు తండ్రి వయసు 10 - 10 చేయండి, 3x - 10. వాడు ఏమన్నాడు? అప్పుడు 5 రెట్లు అన్నాడు. అప్పుడు అమ్మన్ వయసు ఈజ్ ఈక్వల్ టు అంటే 3x - 10 ఈజ్ ఈక్వల్ టు 5 × x - 10. సో చాలా మంది 5 దేనికి మల్టిప్లై చేయాలి, దీనికా దానికంటారు. తండ్రి వయసు పెద్దది ఉంటుంది కదా, దాన్ని మల్టిప్లై ఇంటూ 5 చేసుకోండి, ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో కొడుకు వయసుకి 5 × 5 చేస్తే అప్పుడు తండ్రి వయసుకి సమానం అవుతుంది. ఎప్పుడు సమానం అవుతుంది? కొడుకు వయసుకి ఇంటూ 5 చేయాలి. చాలా మంది దీనికి చేయాలి 5 రెట్లు అంటే అని డౌట్ వస్తుంది. సో ఎప్పుడు కూడా అమ్మన్ వయసు తండ్రి వయసు కొడుకు వయసు సమానం అవ్వాలంటే కొడుకు వయసుని ఇంటూ చేసుకోవాలి. సో ఎన్ని రెట్లు? 5 రెట్లు. అది గుర్తుపెట్టుకోండి. సో 3x - 10 ఈజ్ ఈక్వల్ టు 5x - 50. ఎక్స్ ఇటువైపు తీసుకురండి. 3x - 5x ఈజ్ ఈక్వల్ టు -50 + 10. సో -2x ఈజ్ ఈక్వల్ టు -40. మైనస్ క్యాన్సిల్. ఎక్స్ వాల్యూ 40/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఎవరిది? ఇది కొడుకు వయసు 20 సంవత్సరాలు, తండ్రి వయసు 3 × 20 60 సంవత్సరాలు. సో 20 years and 60 years, 20 and 60. కొడుకు వయసు 20, తండ్రి వయసు 60. అక్కడ ఆప్షన్లో ఏది ఇచ్చారో చూసుకుని చెయ్యండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాము. ఒక టెంట్ ఎత్తు 9 మీటర్లు, వ్యాసం డి 24 మీటర్లు, ఏటవాలు ఎత్తు ఎంత? అయితే టెంట్ తయారు చేయడానికి ఖర్చు ఎంత? గుడ్డ ఖరీదు 14 రూపాయలు per meter square అన్నాడు. టెంట్ ఇలాగే కదా ఉంటుంది. ఇది డయాగ్రామ్ వేసుకోండి. ఇక్కడ ఎత్తు 9 మీటర్లు అంటే ఇది 9. ఎత్తు వేరు, ఏటవాలు ఎత్తు వేరు. ఇది ఏటవాలు ఎత్తు L అనుకుంటా. వ్యాసం 24 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం టోటల్గా 24. అప్పుడు వ్యాసం ఎంత అవుతుంది? ఇది వ్యాసార్థం 12 అవుతుంది. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి. అప్పుడు L² ఈజ్ ఈక్వల్ టు మనకి R² + H². అప్పుడు L² ఈజ్ ఈక్వల్ టు 9² + 12². సో L² ఈజ్ ఈక్వల్ టు 81 + 144 అంటే 225. L వాల్యూ √225 అంటే 15 మీటర్లు. మనకి గుడ్డ తయారు చేయడానికి CSA కట్టాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πRL. ఎందుకు ఇదే కట్టాలి? మనకి గుడ్డ తయారు చేయాలంటే కిందన అవసరం లేదు కదా, బేస్మెంట్. ఒక టెంట్ తయారు చేయాలంటే ఒక కోనికల్ షేప్ ఉంది, పైన ఏమి లేదు బుడిపి, కింద అంతా కూడా ఖాళీ ఉంటుంది. సో అందువలన మనకి ఓన్లీ CSA ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి 22/7 6 రేడియస్ ఎంత వచ్చింది? 12 ఇంటూ L ఎంత? మనకి 15 వచ్చింది. ఓకే. గుడ్డ ఖరీదు ఎంత ఇచ్చాడు? 14 రూపాయలు per meter square. సో మొత్తం గుడ్డ ఖరీదు ఈజ్ ఈక్వల్ టు టెంట్ తయారు చేయడానికి మొత్తం గుడ్డ ఖరీదు కావాలి అంటే ఏం చేయాలి? ఈ 22/7 ఇంటూ 12 ఇంటూ 15 ఇంటూ 14. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు, సింప్లిఫై చేయకండి. ఇక్కడ ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లే కదా, ఇక్కడ 14 రూపాయలు ఇచ్చారంటే క్యాన్సిల్ అవ్వడానికి ఇచ్చారు ఇక్కడ. చూడండి 7 1 7 1 7 2. ఇప్పుడు 22 ఇంటూ 12 ఇంటూ 15 2 30. ఇది మల్టిప్లై చేయండి. 12 2 24, 2 24 2 26 ఇంటూ 30. 0తో చేయండి. 3 4 12 1 79. 7,920 రూపాయలు అవుతుంది ఆ టెంట్ యొక్క గుడ్డను తయారు చేయడానికి కాస్ట్. ఓకే. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ లెక్క చూసేసరికి మనకు కొంచెం గుండె గుబేరమంటది, కానీ కంగారు పడకండి. √7/1/√7/√16 + 6√7 -√16 - 6√7. సో దీన్ని కంగారు పడిన అవసరం ఏంటి, ఇలాగ ఇచ్చాడు ఇంత పెద్ద లెక్క అని. ఈజీగా ఉంటుంది ఆన్సర్. చూడండి, ఫస్ట్ √ఓవర్ ఇది తీసుకున్నాను, 16 + 6√7. ఓకేనా? అంటే ఈ లోపల ఉన్నది ముందు తీసుకోండి, 6√7. దీన్ని ఎలా రాయొచ్చు? 9 + 7, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది కదా, 7తో వచ్చేటట్టుగా 9 + 7. ఇక్కడ 2 × 3 ఇంటూ రాసుకోవచ్చు. 6ని ఎలా రాయొచ్చు? 2 × 3 రాయొచ్చు. 9 అంటే ఎంత? 3². 7 అంటే ఎంత? √7 హోల్ స్క్వేర్.
ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ √7 అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఉంది. అంటే ఎంత a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత ఇది ఏంటి ఇక్కడ 3 బి అంటే √7 3 ప్లస్ √7 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి రూట్ ఉంది కాబట్టి ఎంత అయింది ఇది 3 ప్లస్ √7 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది ఇది 3 ప్లస్ √7 ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది 3 ప్లస్ √7. సో అదేవిధంగా ఇక్కడ మైనస్ కాబట్టి 3 మైనస్ √7 అంతే √7 బై 3 ప్లస్ √7 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి రూట్ రద్దినం ఇదంతా సింప్లిఫై చేస్తే 3 ప్లస్ √7 హోల్ స్క్వేర్ వచ్చింది ఈ లోపలిది దాన్ని మళ్ళీ రూట్ కడితే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది 3 ప్లస్ √7 బ్రాకెట్ మైనస్ ఇదే విధంగా ఏమైపు హోల్ స్క్వేర్ ఫార్ములాలో మీరు అక్కడ చేసుకుంటారు అంటే 3 మైనస్ √7 అవుతుంది స్క్వేర్ ఉండదు ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది కదా రూట్ స్క్వేర్ సో √7 బై బ్రాకెట్ ఓపెన్ చేయండి 3 ప్లస్ √7 మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √7 అంటే √7 బై 3 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ 1√7 ఇక్కడ 1√7 2 √7 క్యాన్సిల్ ఇక్కడ 1/2 సో ఆన్సర్ చూసారు 1/2 ఈజీగా ఉంటుంది కానీ మనకి చూడడానికి సమ్మం లెక్క చాలా పెద్దది కింద పడుతుంది కన్ఫ్యూజ్గా ఉంటుంది కొంచెం ఆలోచించాలి సో అన్ని కూడా క్యాన్సిల్ చేయడానికి ఇచ్చినట్టుగా ఈజీగానే ఇస్తాడు కంగారు పడద్దు వేరు ఓకేనా నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడానికి ఏమి మనకి అంత పెద్ద ఇదేమి కాదు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఇందులో ఏది కరెక్ట్ పాలినామియల్ ఇందులో ఏదని అడుగుతున్నాడు సో x³ పాలినామియల్ అంటే ఏంటి పవర్ అనేది రూట్ లో ఉండకూడదు మైనస్ లో ఉండకూడదు ఫ్రాక్షన్ ఉండకూడదు నాన్ నెగిటివ్ ఇంటిజర్ అనమాట అన్ని పాజిటివ్ ఉండాలి x³ ప్లస్ 2x మైనస్ 7x² ఇట్ ఈజ్ ఎ పాలినామియల్ ఇది మైనస్ వచ్చింది x -2 ఇది నాట్ ఏ పాలినామియల్ ఇది √7 దీని గురించి పర్వాలేదు x కి లేదు కదా x సో ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ రూట్ అనేది 7/1/2 7 కి కాన్స్టెంట్ గా ఉండొచ్చు వేరియబుల్ గా ఉండకూడదు ఇది x⁻⁻4 వస్తుంది ఇది నాట్ ఏ పాలినామియల్ ఇక్కడ ఏంటి a అండ్ సిఆర్ కరెక్ట్ a అండ్ సిఆర్ కరెక్ట్ అలా ఇస్తాడు ఏవి రెండు ఉంటాయి చూసుకోండి ఏదైతే కరెక్ట్ ఓకేనా లైక్ చేయండి చాలా మంది చేయట్లేదు ఇంకాను ఓకే నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ చూడండి ట్రూ ఆర్ ఫాల్స్ రెండు కూడాను ఇఫ్ 3 sides of a triangle are equal to 3 sides of another triangle then the 2 triangles are congruent సో సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి SSS కాంగ్రుయెన్సీ ప్రకారంగా ఇది ఈక్వల్ అవుతుంది అలాగే 3 angles of a triangle are equal to 3 angles of another triangle then the 2 triangles are similar అవుతాయి కాంగ్రుయెంట్ అవ్వవు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది ఓకేనా సో యాంగిల్స్ వచ్చినప్పుడు సిమిలర్ సైడ్స్ అయితే కాంగ్రుయెంట్ అవుతుంది నెక్స్ట్ 12 ద మోడ్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ది నెంబర్ ఇన్ ద డేటా మోడ్ అనేది రిపీటెడ్ ఎలిమెంట్ కాబట్టి ఇచ్చిన డేటాలో కంపల్సరీగా ఉంటుంది అది 2 ద యావరేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఇన్ ద డేటా యావరేజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కంపల్సరీగా ఉండాలని రూల్ లేదు సో అన్ని కలిపేసి బై యావరేజ్ చేస్తాం అనుకోండి అదే నెంబర్ రావచ్చు లేదంటే వేరే నెంబర్ రావచ్చు అందులో ఉన్న నెంబర్ రావచ్చు లేదా వేరే నెంబర్ రావచ్చు అదే నెంబర్ అందులో ఉన్న నెంబర్ రావడం చాలా తక్కువ వేరే నెంబర్లు వస్తుంటాయి కాబట్టి ఫాల్స్ ఓకేనా కంపల్సరీగా రావాలని లేదు కాబట్టి ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ టీఎస్సీ అండ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ క్యూబ్ అన్నప్పుడు మనకి ఎలాగుంటుంది స్క్వేర్ షేప్ లాగా ఉంటుంది ఓకేనా సో ఇదే కదా మనకి డయాగ్నల్ ముందు తెలియదు ఇది క్యూబ్ ఓకే దీని టీఎస్సీ ఎంతది 6a² సైడ్ సో అదేవిధంగా స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి దీని డయాగ్నల్ ఎంత అవుతుంది ఇది అనుకోండి ఇది అనుకోండి అప్పుడు డయాగ్నల్ ఎంత అవుతుంది d² = a² + a². సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సో d² = 2a². ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఇట్ డయాగ్నల్ అన్నాడు స్క్వేర్ ఆఫ్ డయాగ్నల్ అంటే d² కదా సో టీఎస్ఏ స్క్వేర్ ఆఫ్ ఇట్ డయాగ్నల్ అన్నాడు డయాగ్నల్ కంటే d² ఇల్లంతా మనకి 2a² వాటి యొక్క రేషియో అడిగాడు టీఎస్ఏ అండ్ డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్ అంటే 6a² / 2a². సో a² క్యాన్సిల్ 2 1s 2 3s 3/1 అంటే 3:1 రేషియో 3:1 రేషియో. సో చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ ఈజీ అవుతుంది. రాంబస్ లో కర్ణాలు ఇచ్చాడు 16 and 12 సెంటీమీటర్ అయితే రాంబస్ భుజం ఎంత అన్నాడు. సో రాంబస్ ఎలాగుంటుంది ఇలాగుంటుంది ఓకేనా. డయాగ్నల్ ఎంత ఇచ్చాడు ఇది ఇవన్నీ ఓడవు 16 అంటే ఎంత 8 12 అంటే ఎంత 6 సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను ఇక్కడ భుజం కావాలంటే ఇది కదా సైడ్
సో ఇది ఎస్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 8, ఇది 6. సో మనకి అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏంటి అవుతుంది, ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సో ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 36 ప్లస్ 64. సో ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 100. ఎస్ కావాలంటే √100 అంటే ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్ అవుతుంది. సైడ్ ఆఫ్ ది రాంబస్ ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా. సో 16 అంటే 88, 12 అంటే 66. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడ్డాయి, ఏదో ఒకటి తీసుకోవచ్చు. 8, 6. ఇప్పుడు దీన్ని సైడ్ ఫైండ్ అవుట్ చేయండి, సైడ్. ఓకే, అదే అడిగాడు భుజం, రాంబస్ అని భుజం అంతా అడిగాడు. ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఆఫ్ ది స్మాలెస్ట్ ప్రైమ్ అంటే చిన్న ప్రధాన సంఖ్య. మన ప్రధాన సంఖ్య ఎంత, 2. స్మాలెస్ట్ కాంపోజిట్ సంయుక్త సంఖ్య చిన్నది 4. సో వీటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 and 4కి ఎల్సిఎం ఈక్వల్ టు రెండింటికి 4 అవుతుంది ఎల్సిఎం. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది హైట్ ఆఫ్ ది ట్రీ ఇచ్చాడు, ఇక్కడ 20 meters ఒకటి ఇచ్చాడు, 40 degrees అన్నాడు. అంటే ఏంటి, మన ఇది ఇక్కడ θ 40 degree ఉంటే tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే h/20. tan 45 వాల్యూ tan 45 తీసుకోండి, tan 45 ఈజ్ ఈక్వల్ టు h/20. tan 45 వాల్యూ 1/h/20. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 40 degrees ఎప్పుడైతే వచ్చిందో దాని వాల్యూ సేమ్ వాల్యూ వస్తుంది 20. సో h కూడా 20 meters అవుతుంది. వర్గ సమీకరణ విచక్షణ అంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 13 అయితే మూలాల స్వభావం రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే వాస్తవాలు మరియు అసమానతలు కలిగినవి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 5 more than 1/2 ఆఫ్ ది సేమ్ నెంబర్ అయినా సంఖ్య కింద ఒక సంఖ్య యొక్క 3/4 వంతు అదే సంఖ్య యొక్క 1/2 వంతుకి 5 కలిపిన ఆ రెండు సమానమైన సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ముందుగా ఏం చేయాలి, మీరు సంఖ్య ఎక్స్ అనుకోండి. సంఖ్య ఏమనుకోవాలి, ఎక్స్. చాలా మంది క్వశ్చన్ ఇంగ్లీష్ లో కూడా అడుగుతున్నారు కాబట్టి అలా ఇవ్వడం జరిగింది, ఎక్స్. 3/4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్స్, ఆ 1/2 ఆఫ్ ది సేమ్ నెంబర్ ప్లస్ 5 more than అన్నాడంటే 5 యాడ్ చేయండి. సో 3/4x మైనస్ ఈ ఎక్స్ ని ఇటువైపు తీసుకోండి, హాఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎల్సిఎం కట్టండి, 4. 3x మైనస్ 2 times పోతే 2x ఈజ్ ఈక్వల్ టు 5. సో 1x/4 ఈజ్ ఈక్వల్ టు 5. 4 ఇటు తీసుకెళ్ళండి, 1x ఈజ్ ఈక్వల్ టు 5 into 4. 1x ఈజ్ నథింగ్ బట్ x వాల్యూ 20. సో సంఖ్య ఎంత, 20. ఒక కోణం దాని పూరక కోణానికి 1/5 వంతు అయినా దాని కోణం విలువ ఎంత. పూరక కోణం అంటే ఎంత, మనకి 2 కోణాలు కలిపితే మనకి ఎంత అవుద్ది, 90. అంటే మనం ఏం రాయాలి ఇక్కడ, ఒక కోణం ఎక్స్ అనుకోండి, ఒక కోణం ఈజ్వల్ టు ఎక్స్. పూరక కోణం ఎంత అవుద్ది, 90 - x. సో ఇప్పుడు ఏమైంది, ఒక కోణం ఈజ్వల్ టు ఎక్స్, దాంట్లో 1/5 వంతు ఉందంట 90 - x. దీన్ని ఎక్స్ ఇటువైపు తీసుకురండి, ఎక్స్ అంటే 1/5 వల్ల 5/1 అవుతుంది. సో 90 - x 5x - x ఇటువైపు తీసుకురండి, ప్లస్ ఎక్స్ అవుతుంది, ఈజ్వల్ టు 90. 6x ఈజ్వల్ టు 90. ఎక్స్ వాల్యూ 90/6. x ఈజ్వల్ టు 15 degrees. ఎక్స్ వాల్యూ ఎంత, 15 degrees అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది ఒకసారి చూడండి, దీని కారణాంకాలకి విభజించబడి 5xy - 15xy². ఈ 5, 15లో ఏది కామన్గా ఉంది, 5. ఇక్కడ x ఉంది, x కామన్ తీసేయచ్చు. ఇక్కడ y ఉంది, y² ఉంది, y కామన్ తీయచ్చు. ఇంక మిగిలితే ఏముంటుంది, ఇక్కడ 5xy కామన్ వెళ్ళిపోయింది అంటే ఇంక 1 మైనస్. ఇక్కడ 5 3 times పోద్ది కాబట్టి 5 3 వెళ్ళింది. ఎక్స్ కామన్ వెళ్ళిపోయింది, y² లో 2 yలు ఉన్నాయి కాబట్టి ఒక y కామన్ వెళ్ళిపోయింది, సో ఇంకో y. సో కారణాంకాలు ఎంత, 5xy × 1 - 3y. సో ఆప్షన్లో మీకు ఏది ఉందో చూసుకోండి. m = 3, n = 2 అయినా m⁴n మైనస్ n⁴m యొక్క విలువ m⁴n అంటే 3² మైనస్ n⁴m అంటే 2³ సో 3² విలువ 9, 2³ విలువ 8, 9 - 8 1. x = 1 వద్ద x × x - 3 + 2 అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 1 × 1 - 3 + 2. అప్పుడు ఎంత అవుతుంది, 1 × -2 + 2 అంటే -2 + 2 వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ 0.3a - 0.6b + 0.5 బీజీ సమాసంలో అన్ని గుణకాల మొత్తం. గుణకాలు అంటే ఏంటి, 0.3 - 0.6 + 0.5 c ఇది సి. సో ఇవన్నీ కూడా కలపండి, 0.3 - 0.6 + 0.5. సో ముందుగా +1 యాడ్ చేయండి, 0.3 - 0.5 ఈ రెండు కలపకూడదు, ఇది ఎందుకంటే గుర్తు మైనస్. 0.3 + 0.5 ఎంత, 0.8 మైనస్ 0.6 సబ్ట్రాక్ట్ చేస్తే 0.2. సో ఇన్ని గుణకాల మొత్తం ఈ విధంగా మనం ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ఎక్కువ లైక్స్, ఎక్కువ మంది షేరింగ్ వస్తే నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎక్కువ మంది చూస్తున్నారు వ్యూస్ అనేది చూస్తే మళ్ళీ కొత్త వీడియోలు చేయడం నాకు కూడా కొంచెం ఇది అవుతుంది. సో ఇంట్రెస్ట్ కలుగుతుంది కూడా. సో అందరూ దయచేసి ఈ యొక్క టెట్ పేపర్ 2 రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.